మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారు అనే దానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు? మోదీ మార్క్ ఉండనుందా అనే చర్చ మొదలైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ అవుట్పుట్ వెంకట అందిస్తారు. కిరణ్మయి, మోదీ 3.0 నిన్న మనం చూసాం. 72 మందితో కొత్తగా కొలువు తీరింది. అఫ్ కోర్స్ అందులో అన్ని అంశాలను బేరీజ్ చేసుకుని కేబినెట్ కూర్పు కూడా జరిగినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఆయన ఇప్పటికే ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది. సాయంత్రం 5 గంటలకు తొలిసారి మోదీ 3.0 అంటే మూడోసారి ప్రధానిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ మీటింగ్ జరగబోతుంది 5 గంటలకి. ఈ లోపులోనే అంటే ఆయనకు వచ్చేటి క్రితం పదవి బాధ్యత చేపట్టారు కాబట్టి ఆఫీస్ కి గంట 2 గంటల లోపులోనే ఎవరికి ఏ శాఖలు ఇస్తారు అనే విషయం పైన కేటాయింపు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జనరల్ గా శాఖల కేటాయింపు తీసుకున్న తర్వాత మాత్రమే కేబినెట్ జరుగుతూ ఉంటుంది. కేబినెట్ కి హాజరవక ముందే వారి శాఖలు తీసేసుకున్న తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరికి ముఖ్యంగా ఏపీకి ఎవరు ఇస్తారు, ఏపీకి ఎటువంటి శాఖలు ఇస్తారనే దానిపైన చాలా ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏపీ నుంచి మనకు తెలిసిందే ముగ్గురు చేశారు. మొత్తం ఇద్దరు టీడీపీ నుంచి మంత్రులు, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రైట్, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎటువంటి శాఖలు ఇస్తారు ఏంటనేది మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంది. మనకు తెలిసిందే శ్రీకాకుళం జిల్లా నుంచి రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారని ఒక వాదన జరుగుతూ ఉంది. ఇక బ్రహ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఎవరైతే ఎంపికారో బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. సహాయ మంత్రి పదవి ఏ శాఖ నుంచి ఇస్తారనేది అయితే వెంకట్, ఇప్పటికే కేంద్రంలో బలమైన మోదీ 3.4 కేబినెట్ అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ అభివృద్ధికి ఎంతవరకు వీళ్ళు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది? రైట్, ఖచ్చితంగా కిరణ్మయి, ఆ శాఖలో కేటాయింపు విషయంలోనే ప్రధానంగా ఫోకస్ అవుతున్నారు. ఎందుకంటే 2014-19 సినారియో వేరు. ఎందుకంటే కంఫర్టబుల్ మెజారిటీ వచ్చింది మోదీ కేబినెట్ కి. ఓన్ గానే గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బట్ ఈసారి మాత్రం 2024 మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి పూర్తి స్థాయి మెజారిటీ, బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ గా మనకి మెజారిటీ ఫిగర్ రాలేదు కాబట్టి మిత్రపక్షాలను కలుపుకున్న నేపథ్యంలో అందులోనూ రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది, మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ ఉంది, అంటే బీహార్ చెందిన జేడీయూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే కీలక పాత్ర వహించారో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆబ్వియస్ గా వారికి కీలక శాఖలు అంటే వీళ్ళు డిమాండ్ చేసినట్టుగా ఇవ్వాల్సిన అవసరం ఉందనేది ఒక అభిప్రాయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పర్టికులర్ గా మోదీకి కూడా మోదీ లాంటి పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమకి ఏ శాఖ ఇస్తే బాగుంటుందో మీరు ఖచ్చితంగా మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సిచ్యువేషన్ ఏంటో మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒక ఉపయోగపడే పోస్ట్ అంటే ఒక కీలకమైన శాఖ ఇచ్చినట్లయితే సో దట్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఇంటెన్స్ లాగా ఉంది. అట్ ది సేమ్ టైం ఏపీలో ఉన్నటువంటి కూటమి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కావచ్చు, వీరందరూ కూడా కీలక శాఖలు ఇస్తే బాగుంటుంది, సో దట్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ప్రాస్పెక్ట్ గా పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడుకి ఎటువంటి శాఖ ఇస్తారు, బ్రహ్మసాని చంద్రశేఖర్కి ఏ శాఖ ఇస్తారు, శ్రీనివాస్ వర్మకి ఏ శాఖ ఇస్తారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి కొంత యాంగ్జైటీ నెలకొంది. మరి 1 గంట 2 గంటల్లో స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఏ శాఖ రాబోతుంది, ఏంటి, అలా ఎటువంటి న్యాయం జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్ ఆస్పెక్ట్లు ఏంటంటే కీలకమైన పదవులు ఏవైతే ఉన్నాయో, హోంశాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, లేదంటే ఇంకోటి విదేశాంగ శాఖ ఆఫ్రైల్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే దేశ అభివృద్ధిని కానీ దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చే శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 5-6 శాఖలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ దగ్గరే పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఆ శాఖలో ఒక్క శాఖ కూడా బయట వ్యక్తులకి, అంటే మిత్రపక్షాలకు ఉన్నటువంటి శాఖలకు ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని ఇప్పటికే తేటతెల్లం చేసినట్టుగా అర్థమవుతుంది. సో దట్ ఆ శాఖలు, కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక శాఖ, రైల్వే శాఖ, విదేశాంగ శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ, ఇవన్నీ కూడా వాళ్ళే అంటిపెట్టుకుని చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఈ శాఖలో కొంత హోంశాఖ సహాయ మంత్రి అంటే ఆ కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సహాయ మంత్రి అంటే స్టేట్ ని రిప్రజెంట్ చేసే మంత్రిగా మేబీ ఒకరిద్దరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రి, ఆ కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సహాయ మంత్రి స్టేట్ ని రిప్రజెంట్ చేసేలా ఒక పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఆస్పెక్ట్ కూడా మనం చూసింది. తెలంగాణ ఆస్పెక్ట్ లో బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆల్రెడీ కిషన్ రెడ్డి గత గవర్నమెంట్ లో కీలకమైన శాఖలు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. హోంశాఖ సహాయ మంత్రులతో పాటుగా
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలి శాఖతో పాటుగా కొన్ని శాఖలు ఆయన నిర్వహించడం, సంస్కృతి పర్యాటక సంస్కృతి శాఖ కూడా ఆయన నిర్వహించడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం అయితే ఆయన కూడా కనిపిస్తుంది. బండి సంజయ్కి ఎటువంటి శాఖ ఇస్తారు? మేబీ కేబినెట్ హోదా బండి సంజయ్కి ఇవ్వనప్పుడు కూడా కేబినెట్ ర్యాంక్ ఉన్న సహాయ మంత్రి శాఖ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాలు ఇచ్చే శాఖలను బట్టి కూడా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పర్టికులర్గా ఏపీకి చాలా ఇంపార్టెంట్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏపీ రాష్ట్రాభివృద్ధి అవసరాల్సిన అవసరం నేపథ్యంలో గవర్నమెంట్ ప్రభుత్వం మోదీ ఆ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి శాఖ ఇస్తారు, ఏ శాఖ ద్వారా న్యాయం చేస్తారనే దాన్ని మాత్రం చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ఒక ఏపీ భవిష్యత్తు నిర్ధారించే ఉంచేలాగా ఆ శాఖలు ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. బట్ అల్టిమేట్ గా వాళ్ళు మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి శాఖ కేటాయిస్తారు మాత్రం యాంగ్జైటీగా ఉంది. కిరణ్ భాయ్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారు అనే దానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు? మోదీ మార్క్ ఉండనుందా అనే దానిపై చర్చ మొదలైంది. దీనిపై మరింత సమాచారం